యేసు నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పీసీఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు వారికి కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Come on now, lift it up high. Lift it up high and say, Lord, this is fruit. This is an anointed fruit. Aya, idigo Prabhu, inka entamandi, if you got a fruit, lift it up. God can turn around your situations. Other areas, yes. Strilu, a pandu, put it on your stomach. Touch that stomach, paina. But men just put it like this. 7 సార్లు కొరికి తినండి. ఫస్ట్ టైం కొంచెం నవలండి, తర్వాత సెకండ్ టైం, తర్వాత మళ్ళీ అలాగా ఎవ్రీ టైం 7 తర్వాత బ్యాగ్ లో పెట్టేసుకోండి. ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తినండి, మీ ఆయనకి ఇవ్వండి. 7 times తినేసి మొత్తం తినొద్దు ఎవరు కూడా. 7 సార్లు లోపల పెట్టేసుకోండి. ఐ సీ మెనీ వూమ్స్ ఆల్రెడీ బీయింగ్ ఓపెన్. చాలా గర్భాలు తెరవబడటం చూస్తాను. ఎవరి ఆన్లైన్, ఈవెన్ ఇన్ దాట్ ఐఎమ్ సీయింగ్ దట్. సంఘంలో ఇంత దొంగలు, ఇంత మోసగాళ్ళు, సంఘంలో ఇంత దొంగలు, ఇంత మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాడి గురించి మాట్లాడరు ఎందుకు? హైదరాబాద్ కి రండి. ఆ మేదిపట్నంలో ఉన్న ఆయన జామకాయలు, ఆరెంజ్ పళ్ళు ఇచ్చి ఇవి తింటే మీకు పిల్లలు పుడతారు, మీకు ఆరోగ్యం కలుగుతుంది మీకు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అదా సువార్త? ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు ధైర్యం చాలదా? మోసాన్ని ఎండగట్టండి. అది ఈ రోజు కావాల్సినటువంటి పని. సంఘాన్ని నాశనం చేస్తా ఉన్నారు.